ఓం శాంతి. వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ స్టూడెంట్ టీచర్ రిలేషన్ గురించి తెలుసుకుందాం. అంటే విలువైన విద్య మరియు విద్యార్థి గురువు యొక్క సంబంధం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు వీరి యొక్క మధ్య ఎంత మంచి సంబంధం ఉండేది, మరి ఈనాడు ఎటువంటి సంబంధం ఉంది అనేది తెలుసుకుందాం. అలాగే విద్య యొక్క విలువల గురించి కూడా తెలుసుకుందాం. సృష్టికి శృంగారం మానవుడు, మానవునికి శృంగారం విద్య. విద్య అంటే కేవలం పుస్తకాల పరిజ్ఞానం మాత్రమే కాదండి, మనలో అంతర్గతంగా ఉన్న విలువలను పెంచే జీవితం యొక్క సంపూర్ణ వికాసానికి తోడ్పడేది నిజమైన విద్య. కానీ ఈరోజు విద్య భౌతిక ఉన్నతికి లేదా జీవనోపాధికి ఆధారంగా అయిపోయింది. కానీ దానితో సర్వోన్నతి వికాసం జరగదు. చూడండి, ఒక బీటెక్ చేసిన విద్యార్థికి బాంబేలోని ఒక పెద్ద కంపెనీలో జాబ్ లభించింది. కానీ అతడు అన్నాడు, నాకు ఈ చదువు ద్వారానే మిషన్ ఆపరేట్ చేయడం వచ్చింది అని. కానీ మనిషికి కోఆపరేట్ చేయటం లేదు. మిషన్ ఆపరేట్ చేయడం తెలుసుకున్నాడు అతడు, కానీ దానితో పాటు కోఆపరేషన్ చేయటం తెలుసుకుని ఉంటే అతడు తన జీవితంలో ఎంతో సక్సెస్ అయ్యేవాడు. విద్య వ్యక్తిత్వ వికాసం చేసేది. దానిలోని అనేక విలువలు విశేషతలు ఉన్నాయి. విద్యలో కొన్ని అపస్మృతులు చూస్తున్నాం కూడా. అందులో రోజు రోజుకి విలువలు విశేషతలు లోపిస్తున్నాయి. ఇదంతా చూస్తూ ఈ రోజుల్లో కంటే, ఈ జనరేషన్ కంటే పూర్వకాలమే చాలా బాగా ఉండేదని అందరూ అంటూ ఉంటారు. ఎంత అక్షరాభ్యాసత ఉన్నప్పటికీ కూడా, అనగా పెరిగినప్పటికీ కూడా ఈ మాట మాత్రం అనాల్సింది. అంటే మానవత విలువలు ఇప్పుడు లేవు, ఒకప్పుడు ఉండేటివి. చూడండి, రియల్గా జరిగినటువంటి స్టోరీ ఇది. ఒకసారి ఢిల్లీలో సివిల్ సర్జన్ ఒక వ్యక్తికి యాక్సిడెంట్లో తల పగులితే తన ఒప్పుకున్న విధంగా ఆపరేషన్ కూడా చేశారు. తర్వాత ఒప్పుకున్న దాని ప్రకారం పేషెంట్ డాక్టర్కి అంత డబ్బు ఇచ్చుకోలేకపోయాడు. అప్పుడు డాక్టర్ కోపంతో కుట్లు విప్పేస్తే ఆ పేషెంట్ మరణించాడు. నిజానికి ఇది మానవతా విలువేనా? నిజమైన విద్యనే ఇది? విద్యతో పాటు విలువలు కూడా అవసరం. ఆధ్యాత్మిక విలువలు, నైతిక విలువలు, మానవతా విలువలు మన వ్యక్తిత్వాన్ని పెంచుతాయి. కాబట్టి విద్య ఒక సంపూర్ణ వ్యక్తిత్వాన్ని తయారు చేస్తుంది. విద్యార్థి దశ అనేది జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. ఏ దారిలో వెళ్ళాలి, ఎటువైపు అడుగులు వేయాలి అనేది మనం నేర్చుకుంటాము ఈ విద్య ద్వారా. కానీ నేటి విద్యా వ్యవస్థలో ఎవరు సంతృప్తిగా లేరు. విద్యార్థులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఎవ్వరు కూడా సంతృప్తిగా లేరు. మొదట్లో గురుకులానికి వెళ్ళేవారు. ఉదయం నుండి రాత్రి వరకు చదువుకునేవారు. ఏ చదువు? ఆ చదువును మనం ఈ రోజున మిస్ చేస్తున్నామండి. అందుకే ఒక స్టోరీ. ఒక గురువు తన శిష్యుతో, మీ విద్య పూర్తి అయ్యింది, మీరిక మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటారు. వారు ఆశ్రమాన్ని దాటి వెళ్ళిపోతూ ఉంటే అక్కడక్కడ రాళ్ళు దారిలో అడ్డుగా ఉంటాయి. అందరూ దాన్ని దాటేస్తూ వెళ్తూ ఉంటారు. కానీ ఒక అబ్బాయి మాత్రం దానిని తీసి పక్కకు వేస్తాడు. అప్పుడు గురువు అంటాడు, మీలోని ఒక అబ్బాయికే చదువు పూర్తి అయింది, మిగిలిన వారు ఇంకా చదువుకోవలసి ఉంటుంది. అందుకే విద్యను ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్ అంటారు. ఈ పదాలలోనే ఎన్నో విలువలు ఇమిడి ఉన్నాయి. అనగా ఎడ్యుకేషన్ అనేటువంటి పదార్థంలో ఈ ఎటిక్విటీ అనగా సదాచారం. విద్య వలన మనలో సదాచారం ఏర్పడుతుంది. వినయం, విధేయత, మాధుర్యం మొదలగు గుణాలు కనిపిస్తాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చిన్నవారితో కూడా సదా వినయపూర్వకంగా, గౌరవంతో, సత్ప్రవర్తనతో వ్యవహరించాలి. అప్పుడు ఆ యొక్క విద్యకు విలువ ఉంటుంది. అందుకే ఉదాహరణకు ఒక రాయి గులాబీ పువ్వు, గులాబీ యొక్క పూల తోటలో గులాబీ చెట్టు కింద ఒక నల్లటి రాయి ఉంటుంది.
ఆ గులాబీ చెట్టు నుంచి చాలా సుందరమైనటువంటి, సుగంధభరితమైనటువంటి, చాలా మంచి వికసించినటువంటి పుష్పం పూస్తూ ఉంటుంది. ఆ పుష్పము కింద ఉన్నటువంటి, అనగా చెట్టు కింద ఉన్నటువంటి ఆ నల్లగుండే రాయిని చూసి నవ్వుతుంది. ఆ రాయి పుష్పాన్ని అడుగుతుంది, నా ఎందుకు నవ్వావు అనేసి. అప్పుడు ఆ పుష్పం చెప్తుంది, నేనెంత సుందరంగా ఉన్నాను, నేనెంత మంచిగా వికసిస్తున్నాను, నువ్వెందుకు ఇంత నల్లగా ఉన్నావు అనేసి అంటుంది. అప్పుడు ఆ రాయి, ఏదో ఒక రోజు నాకు కూడా అటువంటి సుందరంగా అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది అని అనుకుంటుంది. ఒకసారి ఒక శిల్పికరుడు అక్కడ అనేక రాళ్ళని చూస్తూ చూస్తూ ఇక్కడ ఈ గులాబీ చెట్టు దగ్గర ఉన్నటువంటి రాయిని చూస్తుంది. ఆ రాయిని చూసి ఆ యొక్క శిల్పికరి అనుకుంటుంది, నేను ఈ రాయిని శిల్పంగా చేయవచ్చు అనేసి. సో అప్పుడు ఆ శిల్పికరి ఏం చేస్తుంది అంటే, ఆ రాయిని తీసుకొని వెళ్ళి ఒక శిల్పాన్ని, మంచి సుందరమైనటువంటి దేవతామూర్తి యొక్క శిల్పాన్ని చెక్కుతుంది. ఆ మూర్తిని ఒక మందిరం తయారు చేసి మందిరంలో అనేక పూజలు చేస్తూ ప్రతిష్ఠింప చేస్తారు. ఆ తర్వాత ఆ పుష్పంని తీసుకొని వచ్చి ఆ మూర్తి యొక్క పాదాల దగ్గర పెడతారు. అప్పుడు ఆ మూర్తి రాయి అంటుంది, ఓ పుష్పమా, నువ్వు ఎంత వికసించినా, ఎంత సుగంధభరితమైన, నువ్వెక్కడున్నావు? నా కాళ్ళ దగ్గర ఉన్నావు. అందుకే ప్రతి ఒక్కరితోనూ మంచిగా వ్యవహరించాలి, ఎవ్వరిని కూడా చులకనగా చూడకూడదు. అది మనకు విద్య నేర్పిస్తుంది. డిసిప్లైన్ అంటే క్రమశిక్షణ, వినయంతో పాటు విద్య క్రమశిక్షణ చేతనే అలంకరింపబడుతుంది. వినయంతో పాటు క్రమశిక్షణ ఉంటేనే విలువలు కూడా పెరుగుతాయి. సైనికుల క్రమశిక్షణను ఉదాహరణగా తీసుకోవచ్చు. సత్యమైన విద్యతో మన బాహ్యంగానే కాక ఆంతరికంగా మనస్సు, బుద్ధి యొక్క క్రమశిక్షణ, మాటలు, కర్మల యొక్క క్రమశిక్షణ నేర్చుకుంటామండి. మనం ప్రతి దానిలో క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. గాంధీ గారిని చూసి ప్రతి ఒక్కరూ టైం సెట్ చేసుకునేవారు. అలాగే మన మాటల పైన కూడా అటెన్షన్ ఉండాలి. సృష్టిలో ఏ ప్రాణికి లేనటువంటి విశేషత మానవునికి ఉంది. తన మనస్సులోని భావాలను వ్యక్తపరిచే శక్తి మానవునికి ఉంది. అదే వాచాశక్తి కానీ డిసిప్లైన్ అనేది లేకుండా మాటలను ఉపయోగిస్తున్నాం. మన ఇంట్లో టీవీకి ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయినా ఉంది, మరి మన నోటికి ఏముందండి? మన జీవితంలో మాట్లాడిన మాటలన్నీ రికార్డు చేస్తే ఎన్నో గోడౌన్స్ నిండుతాయి. అందులో నుండి మంచివి, తనకు ఇతరులకు ఉపయోగపడే మాటల్ని వేరు చేస్తే ఎన్నో క్యాసెట్లు మిగిలిపోతాయి. మన వాచాశక్తిని మనం చాలా వృధా చేస్తున్నాం. కానీ మన మాటలు సత్యంగా, స్వచ్ఛంగా, మధురంగా, సుఖపెట్టేవిగా ఉండాలి. విద్యతో పాటు క్రమశిక్షణలో వాచాశక్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేయటం ఎంతో అవసరం. యు అనగా విశ్వ సౌభ్రాతృత్వం, యూనివర్సల్ బ్రదర్హుడ్. విద్య మనలో విశ్వ సౌభ్రాతృత్వాన్ని పెంచాలి. మనందరి మధ్య సోదర భావం ఉంది. జాతి, కుల, మత భేదాలు వేరైనా అంతా ఒకే పరమాత్మ సంతానం. జాతి, కుల, మత శరీరానికే, ఆత్మకు సంబంధించినవి కాదు. మరి ఉపన్యాసాలు చెప్తున్నప్పుడు హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి బాయి అంటారు. విద్య జాతి, కుల, మత భేదాలు తొలగించేదిగా ఉండాలి. హార్మోనియం, గిటార్, తప్లా అన్నింటినీ లయబద్ధంగా మ్రోగిస్తే అనగా సుమమధుర గీతం వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరం స్నేహం, ప్రేమతో కలిసి ఉంటే సుందరమైన సమాజం నిర్మాణం అవుతుంది. అంటే ఒకే విశ్వంలో ఉన్నాం,
కనుక మనందరం కూడా ఒకే విశ్వంలో ఉన్నాం, ఒకే దేశంలో ఉన్నాం, ఒకే ధర్మంలో ఉన్నాం, ఒకే మతంలో ఉన్నాం. అంతేకాని అనేక మతాలు, అనేక ధర్మాలు, అనేక దేశాలు కాదు. ఎందుకంటే విశ్వ బంధుత్వ భావన సత్యమైనది. ఇది విద్యలో స్వతహాగానే ఉండాలి. సి క్రియేటివిటీ అనగా సృజనాత్మకత. పిల్లలలో సృజనాత్మకతని వెలికి తీసి కొత్త విషయాలను కనుగొనటం, వ్యక్తపరచటంలో విద్య తోడ్పడుతుంది. బాంబేలో ఐటీఐ కాలేజ్ ఉంది. అందులో ఒక క్రియేటివ్ రూమ్లో ఉన్న అన్ని రకాల పరికరాలు అనగా సామాగ్రి ఉన్నాయి. అందులోని వాటిని ఉపయోగించి ఏదైనా తయారు చేయవచ్చు. ట్రైనింగ్ ఉండదు. దీనితో వారిలో సృజనాత్మకత పెరుగుతుంది. కుమ్మరి మట్టితో ఉపయోగకర వస్తువులెన్నో తయారు చేస్తాడు. కళాకారుడు కుంచెతో అందమైన దృశ్యాలను, శిల్పి శాసనంలో తన భావాన్ని నింపి జీవకళ ఉట్టిపడే మూర్తులను తయారు చేస్తాడు. అలాగే విద్యావంతుడైన మానవునిలోని వేస్ట్ని బెస్ట్ చేసే క్రియేటివిటీ వస్తుంది. విద్య మనల్ని బాహ్యంగా నిర్మాణతగా తయారు చేస్తుంది. వ్యర్థాన్ని అర్థవంతంగా, నికృష్ట స్థితిని శ్రేష్టంగా తయారు చేసేది నిజమైనటువంటి విద్య. అవేర్నెస్, జాగృతి స్థితి. సత్యమైన విద్య మానవులోని జ్ఞాన దీపాన్ని వెలిగిస్తుంది, జాగృతి చేస్తుంది. ప్రతి విషయం యొక్క జాగృతి కలుగుతుంది. ఈ రోజుల్లో విద్యతో జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది, కానీ సెల్ఫ్ అవేర్నెస్ కాదు. విద్యార్థులకు వారు ధరించే డ్రెస్ విలువ, పుస్తకాల విలువ తెలియవచ్చు, కానీ జీవిత విలువలను కూడా వారికి తెలియజేయాలి. అనగా జీవితం యొక్క విలువలు ఏంటి, వాటి గురించి స్పష్టంగా టీచర్స్ తెలిపించాలి. మరియు ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన. విద్యలో మానవునిలో ఆలోచన పరివర్తన, సంస్కార పరివర్తన కలుగుతుంది. పరివర్తన విద్యతో మానవునిలో ఆలోచన పరివర్తన, సంస్కార పరివర్తన కలుగుతుంది. సంకుచితమైన వ్యర్థమైన ఆలోచనలు తొలగించి విశాలమైన శ్రేష్టమైనటువంటి ఆలోచనలను కలిగిస్తుంది. విద్యతో సరైన జ్ఞానం నిండి సంపూర్ణ స్వభావ సంస్కారాల పరివర్తన జరుగుతుంది. ఇంటిగ్రిటీ. సూర్యముఖి పువ్వు ఎప్పుడు సూర్యుని వైపే ముఖం పెడుతుంది, మూలంతో సహా అటువైపే తిరుగుతూ ఉంటుంది. అలాగే మన లక్ష్యం వైపు మన బుద్ధి ఏకాగ్రంగా ఉండాలి. విద్యతో లక్ష్యం యొక్క అవగాహన, లక్ష్య సాధన యొక్క మార్గాలను తెలుసుకొని మనసును ఏకాగ్రం చెయ్యాలి. ఆప్టిమిస్ట్, ఆశావాది. విద్యావంతుడైన మానవుడు ఆశావాదిగా ఉంటాడు. సగం గ్లాసు నీళ్ళు అయినా తాగి ధన్యుణ్ణి అనుకునే వారే ఆశావాది. ఖాళీగా ఉంది అనుకునేవాడు నిరాశావాది. అనగా సగం గ్లాస్ ఖాళీగా ఉంది, సగం గ్లాస్ ఖాళీగా ఉంది, ఇలా అనుకునేటువంటి వాడు నిరాశావాది. గోడను పగలగొట్టే వ్యక్తి తప్పక పగులుతుంది అనే ఆశతో శ్రమిస్తాడు. అలాగే విద్య మానవులోని ఆశావాదాన్ని పెంచుతుంది. అతడు కఠిన పరిస్థితుల్లో కూడా నిరాశ చెందడు. నోబిలిటీ, సేవాభావం. సద్విద్యతో మానవుల్లో ఔదార్యం వస్తుంది. నిస్సహాయకులకు సహాయకునిగా, గుడ్డి వారికి చేతికర్రగా, సత్య సేవాదారిగా అందరికీ ఆదర్శంగా ఉంటాడు. ఉదాహరణగా అనగా ఆదర్శంగా అవుతాడు. ఇలా ఎడ్యుకేషన్ అనే పదంలో ఉన్న విలువలను తెలియజేయవచ్చు. ఎడ్యుకేషన్ ద్వారా ఎలా అవుతామనేది నేర్పించవచ్చు. ఎడ్యుకేషన్ ఈ రోజుల్లో కేవలం ఉపాధి కోసం మాత్రమే అని అనుకుంటున్నారు, కానీ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్, ఎనాలిసిస్మెంట్, ఎన్రిచ్మెంట్ కోసం ఉండాలి. ఇంతకు ముందు పిల్లలకు మోరల్ వాల్యూస్కు సంబంధించినటువంటి బుక్స్ తప్పనిసరిగా ఉండేవి, కానీ ఈ రోజు సబ్జెక్టులపై అటెన్షన్ ఇస్తూ వాటికి
విలువను ఇవ్వటం లేదు, అనగా సమయం సరిపోవటం లేదని చెప్పి మోరల్ ఎడ్యుకేషన్కి స్థానం లేకుండా పోయింది. మోరల్ ఎడ్యుకేషన్ అంటే మోర్వెల్ ఎడ్యుకేషన్ అని అర్థం. ఇప్పుడు వరకు సబ్జెక్టు నాలెడ్జ్నే పిల్లల్లో దూర్చాలని ప్రయత్నిస్తున్నాం. అది సరిపోదండి. పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటే వారికి పుస్తక పరిజ్ఞానం సరిపోదు. దానితో పాటు వారికి జీవితంలోని విలువల జ్ఞానాన్ని తెలియజేయాలి. దానికోసం ప్రత్యేకమైనటువంటి పీరియడ్ తీసుకోనక్కర్లేదు. మనం బోధించే పాఠాలతో పాటు ఈ విషయాలను బోధించాలని తెలియజేయవచ్చు. పిల్లలకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్తో పాటు సైలెన్స్ లాంగ్వేజ్ కూడా నేర్పించాలి. సైలెన్స్ పుట్టిన నుండి ఏకాగ్రంగా ఉన్నప్పుడు, అనగా సైలెన్స్ ద్వారానే ఏకాగ్రత పెరుగుతుంది. మనలో పరిశీలించే శక్తి పెరుగుతుంది. ఎన్నో క్రొత్త విషయాలను కనిపెట్టగలం. సైలెన్స్గా ఉన్నప్పుడు మనలోని ఆంతరిక శక్తులు జాగృతి అవుతాయి. కావున న్యూటన్ ఆపిల్ క్రిందికే పడుతుంది అనే గురుత్వాకర్షణ శక్తిని గురించి కనుగొన్నారు. మనం ఆ సైలెన్స్తోనే కాక సబ్జెక్టులో కూడా పదాల అర్థాలు డీప్గా చెప్పవచ్చు. పిల్లల లాంగ్వేజ్ మాట్లాడటం నేర్చుకుంటున్నారు. మాట్లాడటానికి 2.3 సంవత్సరాలు లేదా 2 లేదా 3 సంవత్సరాలు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో తెలియజేయాలంటే 10-15 సంవత్సరాలు అవుతుంది. సైలెన్స్ భాష వచ్చిన వారు మాటలు తక్కువ, భావాలు ఎక్కువ తెలియజేయగలుగుతారు. అలాగే మ్యాథ్స్లో మనం చూడండి ఎన్నో చెప్తూ ఉంటాం. ప్లస్ కమా, మైనస్ కమా, డివైడెడ్ బై కమా, ఇంటూ కమా చెప్తాం. ఈ గణితంతో పాటు కర్మల లెక్కలు చెప్పాలి. మంచి ఆలోచన మనస్సులోని శక్తిని పెంచుతుంది. చెడు ఆలోచన చేస్తే ఎనర్జీ తక్కువ అవుతుంది. మంచి ఆలోచనలతో పాటు మంచి కర్మ కూడా చేస్తే అది కామా ఇంటూ కామా అవుతుంది. చెడు ఆలోచనలతో పాటు చెడు కర్మ చేస్తే డివైడెడ్ బై అవుతుంది. ఇలా అంకెల విలువతో పాటు ఆలోచన విలువ తెలుస్తుంది. మనం బైనరీ ఆపరేషన్స్ గురించి చెప్తాం కదా. ఫస్ట్ది ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. ప్లస్ అంటే మంచి చేయాల్సిన మంచిని చేస్తే అది కరెక్ట్ అవుతుంది. సెకండ్, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. చెయ్యకూడనిది చెయ్యకున్నా మంచిది. థర్డ్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. చెయ్యాల్సింది చెయ్యకుంటే తప్పు అవుతుంది, అది అనగా మైనస్ అవుతుంది. ఫోర్త్, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. చెయ్యకూడని దానిని చేసినా తప్పు అవుతుంది. ఇలా జీవితానికి ఉపయోగపడే విషయాలు పిల్లలకు మనం అర్థం చేయించవచ్చు. సైన్స్లో శరీరంలోని భాగాలు తెలియజేస్తాం. ఎన్నో బోన్స్, మజిల్స్, సెల్స్ ఉన్నాయనేది చెప్తాం. శరీరానికి బ్రెయిన్ ఆధారం అంటారు, కానీ బ్రెయిన్ ఆధారం ఒక పవర్. ఈ శరీరం అన్ని రకాల మిషన్స్తో తయారు చేసిన ఇండస్ట్రీ లాంటిది. హార్ట్, పంప్ సెట్, కిడ్నీ, ఫిల్టర్, లంగ్స్, బ్లోయర్, కడుపు అనగా మిక్సీ గ్రైండర్ లాంటిది. కడుపు మిక్సీ గ్రైండర్ లాంటిది. పెద్ద ప్రేగు, డస్ట్బిన్. బ్రెయిన్ కంట్రోలర్ రూమ్. కంట్రోలర్ లాంటిదే స్పిరిట్. దాన్ని సోల్, స్పిరిట్, పవర్ అంటే ఆత్మ అంటాం. ఒక ఇంట్లో అన్ని సాధనాలు, వస్తువులు ఉండి కరెంట్ కనెక్షన్ లేకుంటే ఎలా ఉంటుంది? అలాగే శరీరంలో ఆత్మ లేకుంటే ఆ శరీరం ఒక శవం అంటారు. ఇలా శరీరంలో ఉండే సోల్ పరిచయం సైన్స్ ద్వారా చెప్పవచ్చు. ఫిజిక్స్లో న్యూటన్ లా గురించి చెప్తాం. యాక్షన్ టు రియాక్షన్ ఉంటుంది. బీజం ఎలా ఉంటే వృక్షం అలా వస్తుంది. ఆలోచనలు ఒక బీజాలు లాంటివి. దాని ద్వారా ఫలదాయకమైనటువంటి వృక్షం తయారవుతుంది. అంటే ఎటువంటి బీజాలు వేస్తామో అటువంటి వృక్షం ఉత్పత్తి అవుతుంది. అటువంటి వృక్షము ద్వారా అలాంటి ఫలాలే వెలువడతాయి అని చెప్తారు. కనుక
మన యొక్క ఆలోచనలు ఎలా ఉండాలి వాటి గురించి తెలియజేయాలి. ఇలా విలువలను చెప్పే సబ్జెక్టులో ఇంట్రడ్యూస్ చేసి చెప్తే పిల్లల సంపూర్ణ వికాసం జరుగుతుంది. వాల్యూస్, యూనివర్సల్ వాల్యూస్ అవి పిల్లలకు మనం తప్పక తెలియజేయాలి. వాల్యూస్ అనేవి లర్నింగ్‌కి ఫౌండేషన్ లాంటివి. మన రాష్ట్రపతి కలాం కూడా విద్యార్థుల పైన చాలా శ్రద్ధ చూపిస్తూ కేవలం పట్టాలను పొందడమే కాదు, జీవితంలో ఆదర్శ మానవీయతకు చిహ్నంగా ఎదగాలి అని చెప్పారు. అంటే ప్రతి విద్యార్థి టు ఫీల్ అవ్వాలండి. అనగా ప్రేమ, అవగాహన, గౌరవం, విలువ రక్షణ కోరుకుంటారు. లవ్, ప్రతి విద్యార్థి ప్రేమించబడాలని, తాను వాల్యుబుల్ పర్సన్గా సురక్షితంగా ఉండాలని కోరుకుంటారు. ప్రేమగా చెప్పిన మాటని వెంటనే స్వీకరిస్తారు. భయంతో స్ట్రిక్ట్ గా చెప్పినా త్వరగా మర్చిపోతారు. ప్రేమగా చెప్తే చాలా కాలం గుర్తు పెట్టుకుంటారు. పిల్లలు చేసిన ప్రతి దానికి చిన్న కాంప్లిమెంటు రికార్డ్ ఇవ్వడం ద్వారా, పొగడడం ద్వారా వారి పట్ల ప్రేమను వ్యక్తపరచవచ్చు. దానితో వారు ఇంకా బాగా చేయగలుగుతారు. ఇలా గౌరవం ఇవ్వాలి. టీచర్ పిల్లలను వారి పేర్లతో గుర్తిస్తే చాలా గర్వంగా ఫీల్ అవుతారు. అందరి చేత గౌరవించబడినట్లు ఫీల్ అవుతారు. అరే, ఒరేయ్ అంటే హీన భావం ఏర్పరచుకుంటారు. టీచర్ నన్ను చిన్న చూపుగా, తక్కువగా చూస్తున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. దానితో వారికి నమ్మకం తగ్గుతుంది. కాబట్టి స్టూడెంట్ టీచర్ చేత రికార్డు పొందినట్లు ఫీల్ అవ్వాలి. అనగా రికార్డు పొందుతున్నట్లు ఫీల్ అవ్వాలి. టీచర్స్ వాయిస్ క్లాస్ రూమ్లో కాక ఒక వాల్యూ బేస్డ్ చేసే విధంగా ఉండాలి. టీచర్ హ్యాపీగా, ఎంకరేజ్గా పిల్లలందరినీ పాయింట్అవుట్ చేస్తూ, అందరినీ చూస్తూ చెప్తే పిల్లలు వాల్యుబుల్గా ఫీల్ అవుతారు. చిన్న లక్ష్యాలను వారి పరిధిలో వారు ఈజీగా చేరుకునేలా మనం ఏర్పరచగలిగితే దానిలో వారు సక్సెస్ అయినప్పుడు ఇంకా వారిలో ఇంట్రెస్ట్, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. విద్యార్థిలో రోజు రోజుకి వచ్చే మార్పును గుర్తించి అభినందిస్తే వారిలో ప్రోగ్రెస్ కనిపిస్తుంది. టీచర్ పిల్లల గురించి నెగిటివ్ కామెంట్స్ ఆపివేయాలి, మానివేయాలి. రక్షణ, ప్రతి ఒక్క విద్యార్థి సురక్షితంగా ఉండాలని కోరుకుంటాడు. క్లాస్ రూమ్ వాతావరణం ఫ్రీగా, హోమ్లీగా, సేఫ్గా ఉండాలి. పదే పదే వెళ్ళాలనిపించే విధంగా ఉండాలి. ఇతరులచే హాని కలిగించేలా, భయం కలిగించేలా ఉండకూడదు. టీచర్ గైడ్గా అయ్యి ఎలా బిహేవ్ చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఏం చేయవద్దు అనేది చెప్పాలి. ముఖ్యంగా యూనివర్సల్ వాల్యూస్ కొన్ని ఉన్నాయి. శాంతి, గౌరవం, ప్రేమ, సహనం, సహయోగం, నమ్రత, నిజాయితీ, అనగా స్వేచ్ఛత, బాధ్యత, సాధారణత, ఏకత, సంతోషం. ఈ గుణాలన్నీ పిల్లల్లో నిండాలంటే వాల్యూస్తో నిండిన వాతావరణాన్ని ఏర్పరచాలి. అంటే టీచర్స్ దానికి రెస్పాన్సిబుల్, బాధ్యులం మనమే అని అనుకోవాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ తన కవితలో చెప్పారు, అస్తమించే సూర్యుడు ప్రపంచాన్ని అడుగుతాడు, నా తర్వాత నా కర్తవ్యాన్ని ఎవరు నిర్వర్తిస్తారు అని. అందరూ సైలెంట్గా ఉండిపోయారు. ఒక గుడిసెలోని దీపం చెప్పింది, హే స్వామి, నా ద్వారా ఎంతవరకు అవుతుందో అంత నేను వెలుగిస్తాను, అనగా ప్రకాశాన్ని ఇస్తాను అని. కాబట్టి ఈ కార్యాన్ని ఒక్క టీచరే నిర్వర్తించగలుగుతుంది. విలువలను మనం మాటలతో నేర్పించలేం, కానీ కేవలం వాటిని మన ఆచరణను చూసి ఇతరులు దానిని గ్రహించి నేర్చుకుంటారు. కావున విలువలను మన జీవితంలో తీసుకువస్తే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ను పిల్లలకు అందించగలుగుతాం. కనుక వాల్యూ ఎడ్యుకేషన్ ఈ బ్రహ్మకుమారి సంస్థలో నేర్పిస్తారు. కనుక మీకు వీలైతే బ్రహ్మకుమారి సంస్థకు వెళ్ళండి. ఓం శాంతి.